జరిగింది. గొప్పలకు పోయి సింగరేణిని ఆగం చేసింది. అంటే బొగ్గు ఉత్పత్తే కాలే. బొగ్గు ఉత్పత్తి చేయకుండానే బొగ్గు దవ్వినట్టు, దాని మీద లాభాలు వచ్చినట్టు, ఆ లాభాల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టుడు, ఆ లాభాల మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు ఇచ్చుడు, ఆ లాభాల మీద కోల్ సెస్ కట్టుడు, ఆ లాభాల మీద డిఎంఎఫ్టీ కట్టుడు, ఆ లాభాల మీద రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుకోవడానికి సిఎస్ఆర్ పైసలు కూడా ఇచ్చుడు. ఎవ్వనయ్య సొమ్ము. తవ్వని బొగ్గుకి ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా? లాని లాభాలకు ఎవడన్నా డివిడెండ్లు ఇస్తాడా? అది కొంప ముంచింది ఇవాళ. అందుకే దాస్తున్నారు. అది పెద్దగా చేయి బాబు. ఎస్, ఇది ఒకసారి చూడండి. నేను దీన్ని చెప్పే ముందు కింద ఏపీఏ అని ఉంది. అదేంది అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ తెలుసా? విన్నారా? అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ తెలుసా? అది మూతపడి ఎన్ని రోజులు అయింది? 2 సార్లు. 2 ఏళ్ల నుంచి అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో ఉత్పత్తే లేదు, బొగ్గు ఉత్పత్తే లేదు. అటువంటి అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో ఎంత ఇప్పుడు స్టాక్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, 1,69,877 ఇదా? సారీ, 1,81,771 టన్నుల బొగ్గు ఉంది అంటున్నారు. మొన్న మా ఈశ్వరన్న, మా చందర్, రాజిరెడ్డి గారు పోతమని పోయింది. ఆడేం బొగ్గు లేదు, ఏం లేదు. ఉత్తదే షెల్, ఉత్తదే ఓబి తప్ప ఒక్క బొగ్గు ముక్క లేదు. ఇదేమన్నా బంగారం ఆ దయానికి? అంటే ఇలా ఆ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ దగ్గర 1,81,000 అన్నారు. మనదేమొచ్చింది? మందమర్రి వాళ్ళు ఉన్నారా ఇక్కడ? చేయలావట్టురా, రైట్. ఎంత చెప్తుండ్రు మందమర్రి కాడ? ఎంఎం 5,68,358 టన్నులట ఉన్నదా? బొగ్గు బాయిల మీదనే ఉంటారు కదా మీరు. ఎంత స్టాక్ చూపిస్తుంది చూడండి ఇక్కడ. మందమర్రి 5,68,358 టన్నుల బొగ్గు ఉందట. మా విలేకరులు రేపు పోవాలి. మా జర్నలిస్టులు మా కెమెరాలు పట్టుకొని, మా కార్మికుల్ని పట్టుకొని పోయి 5,68,358 టన్నుల బొగ్గు ఉన్నదా? ఉంటే చూపిమని జీఎంని అడుగుంటారు. ఉంటే చూపియాలి కదా జీఎం. మరి లేని బొగ్గుకు, తవ్వని బొగ్గుకు ఎవడయ్యే సొమ్మని ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావు, డివిడెండ్ కట్టినావు, డిఎంఎఫ్టీ కట్టినావు, కోల్సేస్ కట్టినావు, సిఎస్ఆర్ ఇచ్చినావు. ఆ నష్టం నా కార్మికులది కాదా? ఆ నష్టం నా కార్మికులకు కదా? ఆ డబ్బులన్నీ ఇలా పోయినాయి కదా? పోయిన డబ్బులు వస్తాయా? నువ్వు ఎందుకు కట్టినావు? మరి దానికి సమాధానం ఉందా? ఎందుకు దీని మీద ఎంక్వైరీ అయ్యారు? ఎందుకు దీని మీద ఎంక్వైరీ వేయరు అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరే సాక్ష్యం కదా. నన్నంటే పోనిస్తలేరు, మీరైతే పోతారు కదా బొగ్గుబాయిల కాడికి. మరి మందమర్రిలో ఏ బాయి మీద 5,68,000 టన్నులు ఉన్నది? దాస్తే దాగేదా? దాచుకుంటే దాచి పెట్టుకునేది కాదు కదా. 5,68,000 టన్నులు అంటే ఎన్ని టిప్పర్లు? నెక్స్ట్ ఇంకేముంది మీ ఏరియాలో? శ్రీరాంపూర్ ఎస్ఆర్పి. ఎస్ఆర్పిలో ఎంత చూపించారు బై? 4,64,112 టన్నులు ఉందట. ఉన్నారా ఎస్ఆర్పీడా? జర చేయలేపురి. రైట్, ఇటు ఎక్కువ ఉన్నారు. మరి రేపు పోయి చూడాలి మీరు. 4,64,112 టన్నులు ఎస్ఆర్పిలో ఏ బాయి మీద స్టాక్ ఉందో చూపిమని నేను అడుగుతా ఉన్నా. మీరు అడగండి పోయి జీఎం. మరి తవ్వని బొగ్గుకు నువ్వేవుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి? తవ్వని బొగ్గుకు పన్నులు కట్టి, డివిడెండ్లు కట్టి, నా కార్మికుల చెమట చుక్కలని రక్తం దారబోసి నా కార్మికులు పనిచేస్తే నా కార్మికులు రోడ్డు మీద తెస్తావా? కేసీఆర్ ఏమో నా కార్మికులు బాగుండాలని, నా కార్మికుల పిల్లలు డాక్టర్లు కావాలని సింగరేణి మెడికల్ కాలేజీ పెట్టి కేసీఆర్ మీకోసం ఆలోచించిండు. నా కార్మికులు బాగుండాలని 30% బోనస్ ఇచ్చి కేసీఆర్ గారు మిమ్మల్ని గౌరవించిండు. నా కార్మికులు జీవితాలు రోడ్డు మీదకి రావద్దని కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించి 16,000 ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. మీరేం చేస్తున్నారు నాయన? సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, ఓబీ టెండర్ల స్కామ్, తవ్వని బొగ్గుకు ట్యాక్సులు కట్టి, పన్నులు కట్టి, మీ గొప్పల కోసం
నా కార్మికుల చెమటను, మా కార్మికుల కష్టాన్ని దోచుకుంటారా అని చెప్పి నేను ఈ రోజు మా కార్మికుల పక్షాన్ని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా.